హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లాస్ట్ టైం గుంటూరు కస్టమర్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీళ్ళకి రా వాటర్లో సడన్గా డస్ట్ అనేది పెరిగిపోవడం వల్ల వీళ్ళ మెంబ్రెయిన్ లైఫ్ అనేది తగ్గిపోయింది. సో కస్టమర్ అయితే మన దగ్గర వచ్చి మెంబ్రెయిన్ అన్ని కొనుక్కొని వెళ్ళారు. కాకపోతే ఆ నెక్స్ట్ మెంబ్రెయిన్ మనకి ఇంత ఫ్రీక్వెంట్గా పోకుండా ఉండడం కోసము సో ఈ డస్ట్ ప్రాబ్లం కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలని మాట్లాడుకున్నప్పుడు ఒక 2-3 సజెషన్స్ అయితే చెప్పాము. ఫస్ట్ మనం గెస్ చేసినట్టే డస్ట్ అనేది మెంబ్రెయిన్ వరకు చేరిపోయింది. సరిగా అది బ్యాక్ వాష్ అది చేయకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు కొత్త మెంబ్రెయిన్ అయితే మళ్ళీ లోడ్ చేసాము. ఇక్కడ మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఆల్రెడీ రా వాటర్ ట్యాంక్లోకి రాకముందే మనం ఒక 2 బ్యాక్ ఫిల్టర్స్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి మనకి స్లిమ్ హౌసింగ్ ఉండేవి ఇంతకుముందు. మనం ఇక్కడ జంబో హౌసింగ్స్, అవి కూడా మనము ట్రాన్స్పరెంట్ హౌసింగ్స్ వేసాము. ఎందుకంటే ఇక్కడ కస్టమర్కి మనకి విజువల్గా కనిపిస్తూ ఉంటుంది అది ఎంత డస్ట్ అక్యుములేట్ అయింది, దాన్ని ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలనేది. అందులో కూడా మనము 20 ఇంచెస్లో జంబోలో స్పన్ వేసామన్నమాట. సో స్పన్ అనేది మ్యాక్సిమం మనకి డస్ట్ అనేది క్యాచ్ చేస్తుంది. సో ఎలాగైతే మనము డైలీ బ్యాక్ వాష్ చేసుకుంటామో అలాగే మనం ఈ ఎస్ఎస్ పంప్ ఒకటి పెట్టాము. హై ప్రెషర్ పంప్ తర్వాత ప్లాంట్ ఆఫ్ చేసే ముందు కూడా ఒక 5 to 10 minutes మనము ఈ మినరల్ వాటర్ తోటి ఓన్లీ మెంబ్రెయిన్ అయితే వాష్ చేసుకోగలిగితే మనకి మెంబ్రెయిన్ లైఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇది మనకి కస్టమర్కి ఇచ్చిన మనము సొల్యూషన్స్. థ్యాంక్ యూ.